హాయ్ అండి, వెల్కమ్ టు లలిత డ్రెస్సెస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మనం అరటికాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 7-8 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసుకొని రోటిలో మెత్తగా దంచుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని 3 బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిలో ఒక 2 పెద్ద అరటికాయల్ని ముక్కలుగా చేసుకోవాలండి. మనం ముక్కలు నీళ్ళలో వేస్తాం కదా, అందులో కొంచెం మజ్జిగ చుక్క వేశారనుకోండి ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలు అనేవి మనం కారంలో వేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కారం అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట కుదరలేదనుకోండి కనీసం ఒక పావుగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కల్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 నుంచి 5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముక్కలన్నిటినీ అందులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. చిన్న మంట మీద పెట్టుకొని స్పూన్తో ఫ్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే ముక్కలు అనేవి బాగా మెత్తగాను టేస్ట్గాను ఉంటాయండి. పెద్ద మంట పెడితే ఏంటంటే మాడిపోతుంది. చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలాగా అరటికాయ ఫ్రై అనేది బాగా మనం మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి మనం స్పూన్తో ప్రెస్ చేసి చూసామంటే మెత్తగా రెడీ అవుతుంది. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ.